సో ఐఐటీలో నెక్స్ట్ కమింగ్ డేస్ లో దాదాపు ఒక 6,576 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సో ఐఐటీ ఎక్స్పాన్షన్ కి కేంద్ర మంత్రివర్గం ఈ మధ్య కాలంలోనే పచ్చ జెండా ఊపింది. విస్తరణ కోసం దాదాపు 11,828 crores అయితే మంజూరు చేశారు. దీంతో పాటు దాదాపు 130 ఫ్యాకల్టీస్ కి ఆమోదం తెలిపాయి. సో జోసా కౌన్సిలింగ్ ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటికిప్పుడు 1,364 సీట్లు అయితే అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, సో ఒక పక్క ఐఐటియన్స్కి వాల్యూ లేదు అబ్రాడ్లో అని చెప్పి రీసెంట్ డేస్లో దాని గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. సో ఐఐటియన్స్ అనే ట్యాగ్ ఇంకా పనికిరాదు అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్ ఇవి మాట్లాడుతూ ఉన్నాయి. బేసికల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే, డెఫినెట్లీ ఇండియాలో ఉన్న దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఐఐటి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్. దెర్ ఇస్ నో డౌట్, అన్డౌటెడ్లీ దట్ ఈస్ ట్రూ. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఐఐటి ట్యాగ్ పనికిరాదు, లేకపోతే ఈ మధ్య కాలంలో ఏదో 1-2 ఇన్సిడెంట్లు జరిగితే మొత్తం ఐఐటి పనికిరాదు అనేది అది మూర్ఖం వాదన నేను అనుకుంటాను. ఎందుకంటే ఐఐటి లాంటి, IIIT లాంటి, లేకపోతే బిట్సాట్, GFTI కాలేజెస్, ఇట్లాంటి కాలేజెస్లో ఏమవుతుందంటే వాళ్ళకు కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీ, కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన సపోర్ట్ కమ్యూనిటీ ఉంటుంది. అండ్ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించిన కమ్యూనిటీ సీనియర్స్ ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్తో పాటే సాధ్యమైనంత వరకు టార్గెట్ అనేది హైయెస్ట్ పెట్టుకోండి. ఐఐటి కాలేజ్ సీట్ సాధించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాకపోతే NITలో ట్రై చేయండి. అది కూడా రాకపోతే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐజర్ అని, బిట్సాట్ అని, నైజర్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏంటి అంటే, ఇవన్నీ ఆప్షన్స్ వదిలిపెట్టేసేసి ఇంటర్ విత్ JEE ఏదో నామకే వాస్తే జాయిన్ అయిపోయి ఐఐటి సీట్ కోసం ట్రై చేసి, ఒకవేళ క్వాలిఫై కాకపోతే ఏదో ఎంసెట్ రాసి ఏదో ఒక చిన్న కాలేజీలో నామకే వాస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండే కాలేజీలు చూసి జాయిన్ అయిపోయి, లేకపోతే మధ్యలో PRలు చాలా ఎక్కువైపోయి ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసేసి మీకు ఐఐటి లాంటి కాలేజీలో సీట్ ఇప్పిస్తాం, NITకి మించింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో మళ్ళీ కెరియర్ కౌన్సిలింగ్ పేరుతో 10,000 వసూలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ట్రాప్లో పడద్దు. సో డబ్బులు అంటే మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని చదివించండి, కానీ ప్రెజర్ చేయొద్దు. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఐఐటీలో అయితే కొత్తగా ఇంకా సీట్లు అయితే ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. సో ఇది ఒకసారి ఆలోచించండి, సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ బెస్ట్ JEE కోచింగ్ని మంచిగా హైదరాబాద్లోనూ, విజయవాడలోను, గుంటూరులోనూ బయటకు పంపించొద్దు. సో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ అక్కడ ఆ పర్టికులర్ బ్రాంచ్లో ర్యాంక్స్ వచ్చేలేదు కూడా తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోండి.